హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంట్లోనే ఎప్పుడైనా హెల్తీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వతో కేసరి చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ కేసరి గోధుమ రవ్వ అలాగే బెల్లంతో కలిపి చేస్తాం కాబట్టి మన హెల్త్కి కూడా ఈ కేసరి చాలా మంచిది. సో ఇప్పుడు గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి. మీకు గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ గీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గీ కరిగిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కిస్మిస్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం కిస్మిస్ని లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందు వేసుకున్నారంటే కనుక కిస్మిస్ మాడిపోతుంది. ఫస్ట్ జీడిపప్పు అలాగే బాదం పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. మనకి కిస్మిస్ వెంటనే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఉబ్బిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ని తీసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని గోధుమ రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి నెయ్యి అలాగే గోధుమ రవ్వ రెండూ కూడా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన నెయ్యిలోనే ఈ గోధుమ రవ్వను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన నెయ్యి తీసేసి వేరొక నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి గోధుమ రవ్వ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ అలాగే వాటర్ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది కంప్లీట్గా అయ్యేంత వరకు కూడా మనం గోధుమ రవ్వని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా గోధుమ రవ్వని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మనకి 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అలాగే గోధుమ రవ్వ రెండూ కూడా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం అలాగే గోధుమ రవ్వ రెండూ కూడా మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడు పట్టేస్తుంది. మీరు వేసుకునే బెల్లం కలర్ని బట్టి మనకి కేసరి కలర్ అనేది వస్తుంది. నేను బ్రౌన్ కలర్ బెల్లాన్ని యూస్ చేశాను కాబట్టి నాకు కేసరి అనేది ఈ కలర్లో వచ్చింది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి కేసరి అనేది దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి కేసరి అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. మీకు పచ్చకర్పూరం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, రవ్వ కేసరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తుంది కదా, అమ్మవారికి ఇష్టమైన ఈ రవ్వ కేసరిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.